తెలంగాణ రవాణా వ్యవస్థ అభివృద్ధిలో కీలకమైన ప్రాజెక్టులో ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఒకటి. పచ్చని పొలాల మధ్య ఆహ్లాదం పెంచే వాతావరణంలో సాగే ప్రయాణం కోసం 4 లేన్లతో జాతీయ రహదారి రూపుదిద్దుకుంటోంది. ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో సమీన ప్రాంతాల్లో వ్యాపార, పరిశ్రమక రంగాలకు ఊతమివ్వనుంది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకముందే వరుస ప్రమాదాలు ఈ హైవేపై భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అసలు ప్రమాదాలకు కారణమేంటి? వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. దేశంలో రవాణా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా చోట్ల కూడా జాతీయ రహదారులు నూతనంగా నిర్మిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర తెలంగాణ మధ్యలో గ్రీన్ఫీల్డ్ హైవేను రూపొందించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ప్రారంభానికి నోచుకోకముందే గ్రీన్ఫీల్డ్ హైవే కొంత మీద ప్రయాణం అయితే వాహనదారులకు అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గ్రీన్ఫీల్డ్ హైవే మీద చాలా వరకు కూడా యాక్సిడెంట్స్ ఎక్కువగా కావడం ఈ మధ్య కాలంలో చర్చనీయాంశంగా మారింది. దాదాపు 5 చోట్ల బ్లాక్ స్పాట్లుగా కూడా గుర్తిస్తున్నారు. పలుమార్లు ఆ ప్రాంతాల్లో యాక్సిడెంట్ కావడంతో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా కుంటుపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అసలు గ్రీన్ఫీల్డ్ హైవే మీద ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి? వాహనదారుల నిర్లక్ష్యం కారణమా, ర్యాష్ డ్రైవింగ్ కారణమా, లేక లోపభూయిష్టం రహదారి అనేది తెలియాల్సి ఉంది. అధికారులు అయితే ఇప్పటికే చాలా చోట్ల కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. అసలు గ్రీన్ఫీల్డ్ హైవే మీద ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా వేగవంతమైన రవాణా వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వం ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేను నిర్మిస్తోంది. సుమారు 162 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానం చేయనుంది. దాదాపు 3,700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ హైవే వల్ల హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వైపు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఈ రహదారి ద్వారా సరుకు రవాణా వేగవంతం కావడంతో పాటు ఖమ్మం జిల్లాలో పరిశ్రమలు, వ్యాపార అవకాశాలు పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అయితే మరోవైపు ఈ హైవేపై జరుగుతున్న వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో రహదారి ప్రారంభం కాకముందే కొన్ని నెలలుగా ఈ హైవేపై పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తల్లాడ, వైరా, లింగాల, రామానుజవరం ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో పలువురు గాయపడగా మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి ప్రమాదం వెనుక కారణాలు వేరువేరుగా ఉన్నప్పటికీ రహదారి భద్రతపై చర్చ సైతం మొదలైంది. కొన్ని చోట్ల వాహనాల వేగం చాలా ఎక్కువగా ఉంటోందని, రాత్రి వేళల్లో విజిబిలిటీ తక్కువగా ఉంటోందని, కొన్ని జంక్షన్ల వద్ద మరింత స్పష్టమైన హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు అవసరమని ప్రయాణికులు చెబుతున్నారు. అయితే ప్రమాదాలకు కారణం రహదారేనా, లేక అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వంటి అంశాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయా? అధిక వేగంతో వస్తున్న వాహనాల వల్ల కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి వాహనదారులు పూర్తి స్థాయిలో ఈ ఎక్స్ప్రెస్ హైవే పనులు మొత్తం పూర్తయి అధికారికంగా మరి ఖమ్మం వరకు కూడా ప్రారంభం అయ్యేంత వరకు కొంత వేగాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎక్స్ప్రెస్ హైవేపై మరి పూర్తి స్థాయిలో ఇంకా అందుబాటులో రాలేదు కాబట్టి ఎక్స్ప్రెస్ హైవేకి ఉండవలసినటువంటి వేగం కంటే అత్యధిక వేగంతో ప్రయాణించేటువంటి వాహనాలను ట్రాక్ చేసేందుకు అక్కడక్కడ స్పీడ్ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ ప్రమాదాలని నివారించడానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. తిరిగి రావాలని చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి 2 వీలర్ ఎక్కేటట్టు దయచేసి చూడండి. రైతులు ఇబ్బంది పడకుండా. గ్రీన్ఫీల్డ్ హైవే మా పొలం పక్కనే ఉంది. గ్రీన్ఫీల్డ్ హైవేకి బయట ఎక్కనట్లేదు. నేను పొలంలో పోదామంటే చాలా 2 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. మాకు దయచేసి గ్రీన్ఫీల్డ్ హైవే చూడండి. దేవరపల్లి నుంచి ఖమ్మం రోడ్డు మంచిగా ఉంది. వాహనదారులు కొంచెం నిద్రపోవడం వల్ల యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతున్నాయి. స్లోగా రావడం మంచిది. వాహనదారులు స్పీడ్గా వస్తాం వల్ల యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి. కొన్ని యాక్సిడెంట్ వల్ల మనుషులు కూడా చాలా మృతి చెందారు. జాగ్రత్తగా రావడం మా బాధ్యత. గ్రీన్ఫీల్డ్ హైవే అయితే బాగానే ఉంది. మొత్తం ఏకపాటును కానీ యాక్సిడెంట్కు బాగా అవుతున్నాయి. నైట్ టైం కూడా రోడ్డు పక్కన ఏం నైట్ దానికి కొద్దిగా దృష్టి పెట్టాలి. ఈ ఫీల్డ్ వేయటం వల్ల తొందరగా పోతున్నాం మేము. వాస్తవానికి అయితే ట్రాఫిక్ లేదు, కాకుంటే జాగ్రత్త పాటించుకొని పోవాలి. స్పీడ్ ఎక్కువ పోతున్నారు. ఇది ఓపెన్ కాకముందే ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఓపెన్ అయిన తర్వాత మాకు ఎట్లుంటుందో ఏమో. పరిస్థితి దారుణంగానే ఉంది. దీని మీద లాంగ్ పోయడంలో బాగానే ఉంది, కానీ జర్నీకి ఫీల్డ్ హైవే కాకుంటే నిద్ర మొత్తం యాక్సిడెంట్కి బాగా అవుతున్నాయి.
గ్రీన్ఫీల్డ్ హైవేలోని పలు ప్రాంతాల్లో స్పీడ్ లిమిట్ బోర్డులు, క్రాష్ బ్యారియర్లు, రిఫ్లెక్టర్లు, యూటర్న్లు, సర్వీస్ రోడ్లు ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. దీంతో పాటు కొత్త హైవేలపై వాహనదారులు సాధారణ రోడ్లతో పోలిస్తే ఎక్కువ వేగంతో ప్రయాణించే అవకాశం ఉంటుంది. అందువల్ల ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, వేగ నియంత్రణ, ముఖ్యంగా రాత్రి వేళలో జాగ్రత్తగా డ్రైవింగ్ చేయటం వంటి అంశాలపై ప్రయాణికులు దృష్టి పెట్టట్లేదనే ప్రచారం జరుగుతోంది. ప్రమాదాలను తగ్గించాలంటే రహదారి భద్రతా ప్రయాణాలతో పాటు డ్రైవర్ల బాధ్యత అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ హైవేపై ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే సంబంధిత శాఖలు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్ని గుర్తించి అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అదే సమయంలో ప్రయాణికులు కూడా అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కి దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఖమ్మం నుండి దేవరపల్లి వెళ్ళేటటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే ప్రయాణ భారాన్ని తగ్గించడంతో పాటు సమయాన్ని కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా వైజాగ్ కావచ్చు, రాజమండ్రి కావచ్చు వెళ్ళే ప్రయాణికులకైతే ఈ మార్గం చాలా శుభం అని చెప్పవచ్చు. చాలా ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఇటు ఖమ్మం మీదుగా దేవరపల్లి వరకు కూడా ఈ గ్రీన్ఫీల్డ్ హైవే మీద వెళ్ళటం వల్ల పచ్చని ఆహ్లాద వాతావరణంలో ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఎక్కువ దూరం ప్రయాణం చేసిన వారికి అలసట, అలాగే విజిబిలిటీ కొన్ని చోట్ల తక్కువ ఉండడం వల్ల అతివేగం వెళ్ళడం వల్ల చాలా వరకు కూడా ప్రమాదాలు జరుగుతున్నట్టుగా అధికారులు అయితే గుర్తిస్తున్నారు. దాదాపు 5 ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతాల మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఖమ్మం నుంచి దేవరపల్లి వెళ్ళేటటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో 166 కిలోమీటర్లు. ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలగకుండా అన్ని రకాల సెన్సార్లు కూడా ఏర్పాటు చేశామని అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇంకా ప్రారంభం కాకుండానే గ్రీన్ఫీల్డ్ హైవే మీద ఎక్కువగా వాహనాల రద్దీ పెరుగుతుండడం, రోజు రోజుకు వాహనాల సంఖ్య మితిమీరిపోవడం, దాంతోపాటుగా పర్యవేక్షణ కొంత అటు వర్క్ కాకముందే గ్రీన్ఫీల్డ్ హైవే కొంతమేర ఓపెన్ చేశారు కాబట్టి ఈ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి కనబడటం, వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ కావచ్చు, అలాగే ఇతర భద్రాచలం, భద్రాచలం టు రాజమండ్రి వెళ్లే వాహనాలు కావచ్చు గ్రీన్ఫీల్డ్ హైవేకి రావడంతో ప్రయాణం అయితే తగ్గుతుందన్న ఆలోచనతో చాలా లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి వచ్చేవాళ్ళు కూడా ఈ ప్రాంతం మీదకి రావడంతో ప్రమాదాలు అనేవి వరుసగా జరుగుతున్నాయి. నిద్రలేమి, అలాగే అలసటతో డ్రైవర్ల నిర్లక్ష్యం కొంత కనపడుతుంది. కేవలం 100-80 స్పీడ్స్ ముందుగానే NHAA రూపొందించడం జరిగింది. ఎక్కడ 100 స్పీడ్ పోవాలి, ఎక్కడ 80 స్పీడ్ పోవాలని చెప్పినప్పటికీ కూడా 120-130 వేగంతో వెహికల్స్ తోలటం వల్ల ఒక్కసారి కంట్రోల్ కాక వాళ్ళు నిద్రావస్థలో ఉన్న టైంలో ప్రమాదాలు ఎక్కువ జరిగినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా డ్రైవర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది. చాలా చోట్ల కూడా రహదారుల మీద కొన్ని ప్రాంతాల్లో విజిబిలిటీ అనేది కనపడక, లైటింగ్ అర్థం కాక మంచు కురిసినప్పుడు కూడా ప్రమాదాలు జరిగిన పరిస్థితి ఉంది. గతంలో సంక్రాంతి సెలవుల టైంలో కూడా చాలా వరకు కూడా ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం అవుతున్న సమయంలోనే దీని మీదకి వెహికల్స్ రావడం, తర్వాత ప్రమాదాలు కూడా జరిగాయి. అయితే ప్రస్తుతం అతివేగం కారణంగానే ఎక్కువగా ప్రమాదాలు అవుతున్నట్టుగా అధికారులు కూడా గుర్తిస్తున్నారు. దీంతో పాటుగా బ్లాక్ స్పాట్స్గా కొన్ని ప్రాంతాలను కూడా గుర్తించే అవకాశం అయితే కనపడుతుంది. అధికారులు ఎప్పటికప్పుడు కూడా సెన్సార్ ద్వారా పూర్తి స్థాయిలో అయితే వాటన్నిటి కూడా పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటుగా ఇప్పటికే ప్రారంభానికి మరికొన్ని రోజులు కానున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిఘా అయితే పెట్టడం జరిగింది. గ్రీన్ఫీల్డ్ హైవే మీద వెహికల్స్ వెళ్లే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కూడా చెప్తున్నారు. అలాగే లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా పచ్చని పొలాల మధ్య ఉంటుంది. దాదాపు 166 కిలోమీటర్లు తెలంగాణలోనే దాదాపు 105 కిలోమీటర్లు ఈ రహదారి అనేది ఉంది. దాని తర్వాత 55-60 కిలోమీటర్ల వరకు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రయాణించే వారికి కొంత ఆహ్లాదభరిత వాతావరణం ఉంటుంది కాబట్టి అందరూ కూడా గ్రీన్ఫీల్డ్ హైవేని ఎంజాయ్ చేస్తూ డ్రైవింగ్ చేయాలి తప్ప అలసటతో, అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ డ్రైవింగ్కి ఈ ప్రాంతానికి రావద్దని చెప్తున్నారు. ఎక్కువ లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు కొంత రెస్ట్ తీసుకొని తర్వాత ఖమ్మం నుంచి కూడా దేవరపల్లి వెళ్లేందుకైతే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంపై పూర్తి స్థాయిలో గ్రీన్ఫీల్డ్ హైవే ప్రమాదాల వల్ల ఇటు అధికారులు కావచ్చు, అలాగే స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు ఎప్పటికప్పుడు అందరికి కూడా చెప్తూనే ఉన్నారు. కానీ ఇంకా ప్రారంభం కావలేదు కాబట్టి ఖమ్మం దగ్గర కావాల్సినటువంటి రైల్వే బ్రిడ్జిల అనంతరం పూర్తి స్థాయిలో ఇది ప్రారంభమైనట్టయితే అన్ని చోట్ల కూడా రెస్ట్ రూమ్స్ వస్తాయి. దాని తర్వాత వాళ్ళకి ఫెసిలిటీ ఉంటుంది. నిద్ర కావాలన్నా కూడా నిద్రపోయేందుకు ఆ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంత ఉపయోగకరం అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. అభివృద్ధికి నిర్మిస్తున్న ప్రతి రహదారి ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాలి. గ్రీన్ఫీల్డ్ హైవే వేగంతో పాటు భద్రతకు మారుపేరుగా నిలవాలంటే అధికారులు, వాహనదారులు, ప్రజలు కలిసి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇంకోవైపు ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కీలకం కానుంది. అయితే భద్రత కూడా అదే స్థాయిలో ప్రాధాన్యం పొందాల్సిందే. ప్రమాదాలకు గల కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించి అవసరమైన చర్యలు తీసుకుంటేనే ఈ హైవే ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని
ఖమ్మం జిల్లా వాసులు అంటున్నారు. ప్రస్తుతం గ్రీన్ఫీల్డ్ హైవే మీద యాక్సిడెంట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో డ్రైవర్లు ఎవరైనా కానీ నిర్లక్ష్యం వహించకుండా క్షేమంగా వెళ్లేందుకు జాగ్రత్త వహించాలని చెప్పేసి అధికారులకు చెప్తున్నారు. ఇక్కడ గణేష్తో కిరణ్ ఖమ్మం.